జై స్వరాజ్ టీవీ గారికి ఈరోజు ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో మమ్మల్ని మా విషయాలను ప్రపంచానికి తెలియడానికి వచ్చిన స్వరాజ్ టీవీ వారికి కానీ ఈరోజు ముఖ్యమంత్రిని ఒక్కడే అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు 2 బిల్లులు అసెంబ్లీలో పెడతానని ప్రకటించారు. అది ఎన్నటి ప్రకటించాడు? 5 రోజులు అయితే ప్రకటించారు. 5 రోజుల కింద మీరు 17వ తారీఖు నాడు బీసీ గణాంకాల లెక్కలది, తర్వాత ఈరోజు ఎస్సీలది కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పెడతానని చెప్పారు. మీరు చెప్తే మీ మాటకు మాలలో ఏమైనా విలువిస్తారా ఒకసారి చూడండి. క్యాబినెట్ కూడా విస్తరణ చేస్తా అని చెప్పారు. మాలలో నీకేమైనా విలువిస్తారా ఒకసారి చూడండి. నీ అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే నీ మాల ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఈరోజు నిన్న కానీ మొన్న కానీ మాల ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఢిల్లీకి పోయి నాగరాజు వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి వాళ్ళ అన్న కూడా ఎంపీకి వాళ్ళ కొడుకు నలుగురు కలిసిపోయి ఖర్గే దగ్గర వర్గీకరణకు అడ్డుపడతాలా, మాదిగలకు మంత్రివర్గం రాకుండా అడ్డుపడతాలా? వాళ్ళు నీ ఎమ్మెల్యేలు అయితే, ముగ్గురు నీ ఎమ్మెల్యేలు అయితే, మరి వాళ్ళు నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ జరుగుతుంటే ఎందుకు లేరు అసెంబ్లీలో? ఢిల్లీకి ఎందుకున్నారు? ఢిల్లీలో ఎందుకున్నారు? వివేకు ఢిల్లీలో ఎందుకున్నాడు? ఎమ్మెల్యేనా కాదా? నీ నీ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఎందుకున్నాడు ఢిల్లీలో? నీ వివేక్ వాళ్ళ అన్న ఎమ్మెల్యే ఆయన ఎందుకున్నాడు ఢిల్లీలో? నీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఎందుకుంటున్నారు? ఓన్లీ మాల ఎమ్మెల్యేలే ఢిల్లీలో ఎందుకుంటున్నారు? ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మాదిగ జాతి గౌరవే ఉన్నది. నిన్ను గౌరవించిన వాళ్ళు ఎవరంటే మాల ఎమ్మెల్యేలు, మాల ప్రజలే. అది చూడండి ఒకసారి. మీరు ముఖ్యమంత్రిగా అసెంబ్లీ నిర్వహిస్తుంటే అసెంబ్లీలో హాజరు కాకుండా ఢిల్లీలో ఖర్గేతో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు ఢిల్లీకి పోయి మిగతా నాయకులతో వేణుగోపాల్తో ఎందుకు మాట్లాడుతున్నారు? ఢిల్లీలో అక్కడున్న మల్లు రవిని గిట్ట ఎందుకు కలుస్తున్నారు? వాళ్ళు నిజంగా నిన్ను గౌరవించే వాళ్ళైతే నీ అసెంబ్లీ జరుపుతున్నప్పుడు నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు లేరు? ఈరోజు అసెంబ్లీలో లేరంటే మాకు ఇప్పటికీ అనుమానాలు రేకేస్తున్నాయి. మా మంత్రి పదవులు రాకుండా చేయడానికా, లేక మా వర్గీకరణ అడ్డుకోవడానికా, మా బిల్లు పెట్టుకోవడం, మా చట్టబద్ధం కాకుండా అడ్డుకోవడానికా? ఏదో ఒక తేటతెల్లని చేయాలి. సాయంత్రం వరకు తేటతెల్లని చేయకపోతే రేపే ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. మాకు ఇష్టమాదిగా పిలిపిస్తే ఆ పిలుపు వరకు రోడ్డుకి రమ్మంటాడా? ఏది చేయంటే అది. నీ అసెంబ్లీ రమ్మన్నా మా నాయకత్వము, మా నాయకులు, మా కార్యకర్తలు సిద్ధంగా, మా నాయకుడు పిలుపునిచ్చినా ఎందుకు ఢిల్లీలో ఉన్నారు మాల ఎమ్మెల్యేలు? నిజంగా నీకు ఉంటే మాల ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి రంపి, నిజంగా నీకు గౌరవం ఉంటే ఢిల్లీ నుంచి రంపి. ఢిల్లీలో ఎందుకున్నారు మాల ఎమ్మెల్యేలు అంతా పోయి? ఇలా బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు లేరు? ఓన్లీ మాల ఎమ్మెల్యేలు ఎందుకుంటారు? ఇలా మాదిగ ఎమ్మెల్యేలు ఇక్కడ నేను గౌరవించి అసెంబ్లీలో ఉన్నారు, కానీ నేను గౌరవించకుండా పోయి మాల ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళకనుకు చేసేది నిన్ను గౌరవించే మాదిగలుగా చేసే న్యాయం. నిజంగా నువ్వు మాదిగల పక్షాన్ని ఉండనని పదే చెప్పుకుంటున్నావు కదా, ఆ చెప్పుకునే వాస్తవమే అయితే నిన్ను గౌరవించలేరు వాళ్ళు, నిన్ను అవమానపరిచింది. ఈరోజు అసెంబ్లీలో లేరు వాళ్ళు. అసెంబ్లీలో లేని వాళ్ళ గురించి నువ్వు కాదు చేస్తా వర్గీకరణ అని, అది నేను చేస్తా, అది నా అదృష్టంగా భావిస్తానని ఎన్నోసార్లు చెప్పావు. ఈరోజు చెయ్యి, ఈరోజు చట్టబద్ధత చేస్తే నిజంగా మా పక్షాన ఉన్నట్టే నువ్వు. లేకపోతే నువ్వు నిజంగా మాటల కొమ్ము కాస్తున్నట్టేనే. ఈరోజు మంత్రి పదవుల గురించి పోయారా వాళ్ళు? లేకపోతే చట్టబద్ధం అడ్డుకోవడానికి పోయారా? ఢిల్లీకి ఎందుకు పోయారు? ఖర్గేని కలిసే పరిస్థితి ఉన్నది. నువ్వు అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాస్తుంటే నీ ప్రతిపక్ష నాయకులు పేర్లు అంటే అది వేరు. ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం ఉన్నారు. కానీ లేనిదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు? మాలలు. వాళ్ళైనా చర్య తీసుకోరా? ఈరోజు అసెంబ్లీ బిల్లు పాస్ చేస్తుంటే, ఈరోజు బిల్లు చర్చ జరుగుతుంటే బీసీ చర్చ జరుగుతున్నది, ఎస్సీ వర్గీకరణ చేయాలని కూడా చర్చ జరుగుతున్నది. ఈ చర్చలో లేకుండా వాళ్ళు ఢిల్లీకి పోవడం అంటే వాళ్ళైనా చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు నిజంగా మీ పార్టీ పరంగా చర్య తీసుకుంటారా? స్పీకర్ గారిని కోరుతున్నాం, మీకు కోరుతున్నాం. అసెంబ్లీలో బీసీల గురించి చర్చ జరుగుతున్నప్పుడు, ఎస్సీ వర్గీకరణ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేకుండా ఎందుకు పోయారు? వాళ్ళైనా మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ సబ్స్టెన్స్ చేయాలి. అసెంబ్లీ నుంచి నీకు
నిజంగా నీకు అసెంబ్లీ నడిపించాలనే ఉద్దేశం న్యాయబద్ధంగా ఉంటే నిన్నేదో జగదీష్ రెడ్డి ఏదో మాట్లాడిన సబ్స్టెండ్ చేశావే, ఇప్పుడు వీళ్ళు లేరు కదా, వీళ్ళు సబ్స్టెండ్ చేయి. ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నిన్న మొన్న లేరు కదా, ఇవాళ లేరు కదా. ఈరోజు మేము నిజంగా రేవంత్ రెడ్డిని కోరుతున్న ఒకటే, నువ్వు ఈరోజు బిల్లు పెడతాను, ఈరోజు చర్చ పెడతాను, మా ఎస్సీ వర్గీకరణ గురించి చట్టబద్ధత ఖచ్చితంగా ఈరోజు పెట్టవలసిందే. ఈరోజు సాయంత్రం వరకు రాత్రి 8 గంటల వరకైనా కూర్చున్నా చర్చ జరుగుతుంది. 8 గంటలు పెడతావా, ఇంకో గంట తర్వాత పెడతావా, ఎప్పుడు పెడతావో పెట్టాలి. పెట్టకపోతే నీ వెంటనే పడతావు, నువ్వు ఎక్కడున్నా నీ ఎంబడే ఉంటావు. మాదిగా జాతి నిన్ను వదిలిపెట్టదు. చట్టబద్ధత అయ్యేంత వరకు కూడా మీ ఉద్యమంలో కొనసాగుతాం, ఉద్యమంలో ఉంటాం. రేపు వేస్తాం, ఎప్పుడు వేస్తాం, ఏ రూపాలైనా దిద్దుకుంటాం, ఎలాంటి రూపాలైనా ఉద్యమ రూపాలు ఇస్తాం. ఎలాంటి ఆలోచన కన్నా మాకు ఇష్టమైన ఏ రూపం చెప్తే ఆ రూపాన్ని చేయడానికి, నీ అసెంబ్లీ నడుస్తుంటే నీ అసెంబ్లీ రావడానికైనా, లేదు నీ ఇంటికి రావడానికైనా, లేదు నీ మంత్రుల ఇల్లు ముట్టడానికైనా, మా నాయకుడు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఉద్యమంలో ఉన్నాం. ఇంకా నువ్వు చట్టబద్ధ చేసేంత వరకు మాదిగ జాతి నిద్రపోదు, నిన్ను పోనీయదు. నిన్ను ఎక్కడ కూడా నీ వెంటాడుతూనే ఉంటుంది. మాదిగ జాతి చట్టబద్ధత కల్పించాలి. 2 మంత్రి పదవులు ఇవ్వాలి. లేక మాకు 2 మంత్రి పదవులు మా చట్టబద్ధత కల్పించాలి చోట నిన్ను ఏ రోజు మిమ్మల్ని మాదిగ జాతి నిన్ను క్షమించదు. మాదిగ జాతి ఎప్పుడు నిన్ను అర్జేదు. నువ్వు పదే చెప్పావు. నన్ను ఎన్నోసార్లు ఈ జెడ్పీసీటీగా గెలిపించారు, నన్ను ఎమ్మెల్సీగా గెలిపించారు, నన్ను ఎంపీగా గెలిపించారు, ఈరోజు ముఖ్యమంత్రి చేశారు, మాదిగ జాతి వల్లనే గెలిచినని నువ్వు పదే చెప్పావు. నువ్వు మహబూబ్నగర్ పోయి మహబూబ్నగర్ మాదిగలకు ఉన్న జిల్లా, ఇది మన జిల్లా, కొట్టుని తప్పన్నావు. ఏం చేశావు మాదిగలకు? అక్కడ ఏం చేశావు? మా సంపద కానీ ఎమ్మెల్సీ ఇచ్చావా? మహబూబ్నగర్ జిల్లా కదా మా సంపదది. పోనీ నిన్ను నమ్ముకున్న మా దొమ్మాటి సామాన్యకైనా ఎమ్మెల్సీ ఇచ్చావా? నీతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది కదా, నిన్ను నమ్ముకున్నాడు కదా. ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే ఇవ్వకపోతే, ఎంపీ టికెట్ ఇస్తా అని ఇవ్వకపోతే, ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే, మా మాదిగ జాతికి ద్రోహం చేయడానికినా? ఒక దిక్కు రాజకీయ నాయకులు ద్రోహం చేస్తారు, ఒక దిక్కు మంత్రి పదవులు ద్రోహం చేస్తారు, ఒక దిక్కు చట్టబద్ధత చేయరు. చట్టబద్ధత చేయకుండా నీ ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయడానికి జీవో తీస్తారు. అంటే ఉద్యోగాలు, మా బిడ్డల ఉద్యోగాలు కొడతారు, మా రాజకీయ నాయకులు నోటికాని బుక్క కొడతారు, గెలిచిన మా నాయకులకు మంత్రి పదవులు రాకుండా చేస్తారు. ఇదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇదా మాకు చేసేది? నువ్వు నిజంగా మా పైన చిత్తశుద్ధి ఉంటే ఈ సాయంత్రం వరకైనా చట్టబద్ధత అసెంబ్లీలో పెట్టాలని కోరుకుంటూ ఇంతకు ముగిస్తుంది.